सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హనుమంతుడు కృష్ణుడు జీవేశ్వరుల భేదము. మొదటి భాగము. హనుమంతుడు సంజీవి పర్వతమును ఎత్తినప్పుడును, కృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తినప్పుడును ఈ రెండు సన్నివేశములలో గల తేడాను మనము గుర్తించినచో జీవేశ్వర్ల తేడాను మనము తెలుసుకొనగలము. బ్రహ్మసూత్రములలో అనుపపత్తేస్తు నా శారీరః ఇత్యాది సూత్రములలో శంకరులు కూడా జీవేశ్వరులకు గల భేదమును స్థాపించినారు. హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినప్పుడు తన శరీరమును పర్వతము కన్నా ఎక్కువ ప్రమాణములో పెంచియున్నాడు. అంత పెద్ద పరిమాణము గల శరీరములో ఇమిడియున్న శక్తి కూడా చాలా పెద్దది. కావున స్వల్ప శక్తి గల పర్వతమును ఎత్తుట మన బుద్ధికి అర్థమై తర్కమునకు అందుచున్నది. ఒక పెద్ద రాయి చిన్న రాయిని మోసినట్లు తర్కబద్ధమైన విషయమై ఉన్నది. కానీ చాలా చిన్న శరీరము గల బాలకృష్ణుడు తన శరీర పరిమాణమును పెంచకయే పర్వతమును ఎత్తుట బుద్ధికి అందక తర్కాతీతమైన విషయముగా ఉన్నది. మానవునిలో శక్తి లలితములైన 72,000 నాడులయందు ప్రవేశించుచున్నది. ఒక బాలుని శరీరములో ఈ శక్తినంతయు కలిపి చూచినచో ఆ బాలుడు చిన్న బండను మాత్రమే ఎత్తగల శక్తి కలిగి ఉన్నాడు. ఇంతకన్నా ఎక్కువ శక్తి లలితములైన ఆ నరములయందు ప్రవహించినచో ఆ నరములన్నీయు మాడిపోయి శరీరము భస్మమగును. ఒక కొండ ఎత్తుటకు ఒక పెద్ద క్రేన్ యంత్రము ఉపయోగించినప్పుడు ఎంత విద్యుచ్ఛక్తి కావాలినో ఆలోచించుడు. ఇప్పుడు మన బాలకృష్ణుడు ఆ కొండనెత్తినాడన్నచో అంత శక్తి ఆ బాలుని నరములందు ప్రవహించుచున్నదని అంగీకరించక తప్పదు. కానీ ఆ విద్యుచ్ఛక్తిలో 1,000,000 వంతు ఒక మనిషికి తగిలినను ఆ మనిషి మాడిపోవచున్నాడు. కానీ హనుమంతుడు సంజీవిని పర్వతమును ఎత్తినప్పుడు శరీరము యొక్క పరిమాణము పెరుగుట వలన ఆ శరీరము యొక్క శక్తి పెరిగినది. కావున శక్తి చేత శరీరము ఏమాత్రము బాధించబడదు. ఒక చెంబు పెద్ద బిందెగా మారినప్పుడు చెంబు నీటి కన్నను ఎక్కువ పరిమాణములో 10 చెంబుల నీరు బిందెలో పట్టుచున్నది. కావున జీవునిగా ప్రవర్తించుచున్న హనుమంతుడు కొండనెత్తుట తర్కమునకు అందుచున్నది. కానీ గోవర్ధన పర్వతమును ఎత్తినప్పుడు కృష్ణుడు శరీరమును పెంచలేదు. కొండనెత్తు శక్తి మాత్రము పెరిగినది. ఆ అధిక శక్తికి బాలుని శరీరము బాధపడలేదు. బిందెడు నీరు చెంబులో పట్టినవి. ఇది తర్కమునకు అందదు. శృతులు అన్నీయును పరమాత్మ తత్వము తర్కాతీతమని ఘోషించుచున్నవి. అతర్క్యః నైషా తర్కేణ న మేధయా యో బుద్ధేః పరతః యస్యామతం తస్యమతం అను శృతులు ఎన్నటికిని ఎవరికిని అర్థము కానివాడు పరమాత్మ అని చెప్పుచున్నవి. గీతలో కూడా మాంతు వేదన కశ్చన అనగా నన్ను ఎవ్వడునూ అర్థము చేసుకొనజాలడు అని చెప్పుచున్నది. కావున జీవుడు ఎన్ని అష్టసిద్ధులను సంపాదించినను ఈశ్వరత్వము రాదు. అష్టసిద్ధులు మానవుని తర్కమునకు అందకున్నను
ఋషులు దేవతల యొక్క మేధాశక్తియగు తర్కమునకు అందుచున్నవి. కావుననే ఋషులు దేవతలు అష్టసిద్ధులను వింతగా చూడరు. మనము నిత్యము చేయు కర్మలకు ఎట్లు ఆశ్చర్యపడమో దేవతలు ఋషులు అష్టసిద్ధులకు ఆశ్చర్యపడరు. కావున పరమాత్మ తత్వము తర్కాతీతము అనుటకు పరిమితమై నరాకారములోనే పరమాత్మ ఉన్నప్పుడు అది సాధ్యమగును. విశ్వరూపమును సందర్శించినప్పుడే అనాది అనంతమైన ఆకారమున స్వామి గోచరించినాడు. అంత పెద్ద ఆకారముతో ఈ అనాది అనంతమైన విశ్వమును భరించుటలో ఆశ్చర్యమేమున్నది? ఒక పెద్ద కొండ ఏనుగును మోయినప్పుడు ఎట్లు ఆశ్చర్యము లేదు. అది తర్కమునకు అందుచున్నది. మరి శృతులు పరమాత్మ తర్కాతీతుడంచున్నవి. కావున ఈ విశ్వరూపము పరమాత్మ ఎట్లగును? కానీ పుత్రుడైన చిన్న బాలుడైన కృష్ణునిలో అనాది అనంత విశ్వమును యశోద దర్శించినది. అనంతమైన విశ్వరూపములో ఈ పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్థమై తర్కమునకు అందుచున్నది. కానీ బాలకృష్ణుని చిన్న నోటిలో ఇంత పెద్ద విశ్వము పట్టుట బుద్ధికి అర్థముగాక తర్కాతీతమై ఉన్నది. కావున శృతులు చెప్పిన దాని ప్రకారము పరమాత్మ విశ్వరూపమా లేక బాలకృష్ణుడా? యుక్తి ద్వారా కూడా ఇదే సిద్ధించును. ఏలననగా బ్రహ్మము అను శబ్దమునకు అర్థము ఏమి? గొప్పది అని అర్థము. తర్కబద్ధమైన విశ్వరూపము గొప్పదా? తర్కాతీతుడైన బాలకృష్ణుడు గొప్పవాడా? ఇక అనుభూతిని తీసుకున్నను ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అని శృతి. అనగా పరమాత్మ దర్శనము ఆశ్చర్యమును కలిగించును అని అర్థము. విశ్వరూపము భయమును కలిగించినది. భీత ప్రణమ్య అని గీత. అధ తస్య భయం అను శృతి అజ్ఞానము భయమును కలిగించునని చెప్పుచున్నది. విశ్వరూపము తర్కబద్ధము కావున అజ్ఞానమే. ఇది ఒక సిద్ధియే. కానీ కృష్ణుని నోటిలో విశ్వము చూచినప్పుడు ఆశ్చర్యము చెందుటకు తర్కాతీత స్థితియే కారణము. విచిత్రమే ఆశ్చర్య కారణము. ఈ విచిత్రమే మాయ. మయ వైచిత్ర్యే కదా ఈ విచిత్రము. అనగా మాయ కలవాడే ఈశ్వరుడు. మాయినంతు మహేశ్వరం అని గీత. కావున చర్మచక్షువులకు గోచరించిన వసుదేవుని పుత్రుని స్వరూపమే పరబ్రహ్మము అని తెలియవాడు అసలు దొరకడని వాసుదేవ సర్వమితి అను శ్లోకము చెప్పుచున్నది. యత్సాక్షాదపరోక్షాత్ అను శృతి పరబ్రహ్మము ప్రత్యక్షమగుచున్నది. ఇహ చేదవేదీత్ అను శృతి ఈ లోకముననున్న సత్యరూపమును కనుగొన్నవాడే సత్యముగా బ్రహ్మమును పొందినవాడనియు లేకున్నచో శాశ్వతముగా నష్టపోవునని చెప్పుచున్నది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.